రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యంత కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఏ అపాయము రాకుండా మమ్మను కాపాడే దేవుడవు తండ్రి. మీ రెక్కల చాటున మాకు ఆశ్రయమిచ్చే తండ్రివి. మేము మొరపెట్టిన దినమున మాకు ఉత్తరమిచ్చే గొప్ప దేవుడవు. మమ్మును, మా పిల్లలను, మా కుటుంబాన్ని ఆశీర్వదించే శక్తి కలిగిన దేవుడవు. అయ్యా, మా ప్రార్థనలను త్రోసివేయని దేవుడవు. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడవు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించే దేవుడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవు తండ్రి. సమస్తము బాగుగా చేసే దేవుడవు తండ్రి. నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. ఇంత గొప్ప ప్రేమను మాపై చూపుతున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అపాత్రులమైన మమ్ములను పాత్రులుగా చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఒకప్పుడు మేమైతే దేవుడెవరో తెలియని జనముల మధ్య జీవిస్తూ భక్తిహీనులంగా, బలహీనులంగా, మీకు శత్రువులంగా, దూరస్తులంగా, పాపంతో శాపంతో నిండుకొని నిత్య నరకానికి, ఆరని అగ్నిగుండానికి ఆహుతి కావలసిన నన్ను, మమ్ములను మీరు కనికరించినారు దేవా. మీరు ప్రేమించినారు తండ్రి. ప్రతి పాపం నుండి, శాపం నుండి మమ్మను తప్పించినారు. మాకు బదులుగా మీరు శిక్షను భరించినారు. మాకు రావలసిన శాపాన్ని, పాపాన్ని, శిక్షను మీరు ఆ కలవరి శిలువలో కొట్టివేశారు దేవా. అయ్యా, సిలువ వేసే ధైర్యం, శక్తి, బలం ఏ ఒక్కరికి లేదు. మీరే ఇష్టపూర్వకంగా మిమ్మల్ని మీరు సిలువ మరణానికి అప్పగించుకున్నారు దేవా. మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి, పాప క్షమాపణను, నిత్య జీవాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మమ్ములను మీకు ఉపయోగకరమైన పాత్రలుగా చేసుకున్నారు తండ్రి. మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచారు దేవా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నమ్మకంతో, విశ్వాసంతో మీకు మొరపెడుతుండగా మా మొరలను, మా ప్రార్థన మనవులను, మా విజ్ఞాపనములను మీరు వినండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. మాలో మీ యొక్క సమాధానం, నెమ్మదిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించకమునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం అంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. మంచి ఆరోగ్యం ఇచ్చారు. మాకు కావలసినవన్నీ సమకూర్చినారు. మా భారాలను, మా చింతలను మీరు తీర్చినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు తండ్రి. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన ఒంటరితనంతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆపదలలో, కష్టాలలో తమను ఎవరు ఆదుకోవడం లేదని, ఏ ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని, కష్ట సమయంలో, శ్రమ దినమందు ఏ ఒక్కరూ వారిని ఆదరించడం లేదని, వారి కన్నీరు తుడవడం లేదని బిడ్డలు ఈ సమయాన కన్నీరు కారుస్తుండగా, మానసికంగా కృంగిపోతుండగా అట్టి వారికి మీరు తోడుగా ఉండండి దేవా. మీ రెక్కల చాటున వారిని భద్రపరచండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి సహాయం దయచేయండి. కుటుంబాలలో సంతోషం లేక, జీవితాలలో ఆనందం, నెమ్మది లేక, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, సమాధానం లేక విరోధంగా జీవిస్తున్న వారి మనసులనన్నిటినీ మీరు మార్చండి దేవా. ఏ పరిస్థితిని బట్టి బాధించబడుతున్నారో, ఏ కారణాన్ని బట్టి బాధను అనుభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దయగల తండ్రి. ఈనాడు మా కష్టాలు, మా శ్రమలు ఎంత పెద్దయైనా, వాటిని ఎవరూ తీర్చలేకపోయినా, వాటికి అసలు పరిష్కారమే దొరకకపోయినా మేము మాత్రం కృంగిపోకుండా మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు సహాయం చెయ్యండి. మా ప్రతి బాధను పోగొట్టి మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి. పట్టుదలతో ప్రార్థించి గొప్ప విడుదలను పొందుకునే వారిమిగా మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదన్నారు తండ్రి. ఈనాడు నీ బిడ్డలకు విరోధంగా, వ్యతిరేకంగా, దుఃఖకరంగా మారుతున్న ప్రతి శత్రువును, అపవాదిని, ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా. నెమ్మది లేకుండా చేసే బాధలనన్నింటినీ తొలగించండి దేవా. అపవిత్రాత్మలను, అంధకార శక్తులను, దురాత్మలను యేసు అధికారం గల నామంలో
గద్దించే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా ప్రార్థనలకు, సేవా పరిచర్యకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు, మా ఉద్యోగ వ్యాపారాలకు, సంఘాలకు, విశ్వాసుల కుటుంబాలకు విరోధంగా మారుతున్న అంధకార శక్తులను లయపరచండి దేవా. మా పనులకు, మా ప్రయత్నాలన్నిటికీ విరోధంగా మారుతున్న అపవిత్రాత్మలను మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డలందరి చుట్టూ మీ కంచే కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయాన అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డను మీరు ముట్టి బాగు చేయండి దేవా. ఈనాడు మా బంధువులలో, మా ఇంటి వారిలో, ఇరుగు పొరుగు వారిలో, సంఘంలో ఎంతో మంది రకరకాల అనారోగ్యాలతోటి, రోగాలు, జబ్బులతోటి, వ్యాధులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. స్వస్థత లేక కన్నీరు కారుస్తున్నారు దేవా. ఎటువైపు నుండి సహాయం పొందుకోలేక బిడ్డలు ఏమీ పొందలేని వారిగా జీవిస్తున్నారు. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితి నుంచి సంపూర్ణంగా విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు తల నుండి అరికాలు వరకు బాధించబడుతున్న ప్రతి రోగిని మీరు ముట్టి బాగు చేయండి దేవా. చీకటి వ్యాధులను, చీకటి శక్తులను, బలహీనతలన్నిటినీ కూడా ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానసిక రోగంతో, డిప్రెషన్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారి మనసును మీరు మార్చండి దేవా. అట్టి దురాలోచన వారిలో నుండి తీసివేయండి దేవా. చిన్నవారిని, పెద్దవారిని, వృద్ధులను మీరు రక్షించండి దేవా. అయ్యా, ఈనాడు వాతావరణ పరిస్థితిని బట్టి, తుఫాను వర్షాలను బట్టి, ఎడతెరిపి లేకుండా కురిసే వానలను బట్టి బిడ్డలు ఎంతో నష్టపోతున్నారు, ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు తండ్రి. నిలువ నీడ లేక నిరాశ్రయులుగా మారుతున్నారు దేవా. వారికున్న జీవనాధారాన్ని కోల్పోయి నాయనా నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంతో ఆస్తి నష్టం జరుగుతుంది. అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దేవా. మీరు కార్యం చేస్తేనే మాకు నెమ్మది, సంతోషం, సమాధానం. నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. నష్టాల పాలవ్వకుండా సహాయం చెయ్యండి దేవా. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. నీ బిడ్డల అక్కరలు, కొరతలన్నింటినీ కూడా మీరే తీర్చమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ సమయాన దేవా, చిన్న బిడ్డలు, పెద్దవారు, వృద్ధులు అనే తేడా లేకుండా అనేక రోగాలతోటి బాధపడుచున్నారు ప్రవ్వా. కన్నీరు కారుస్తున్నారు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున ముట్టి స్వస్థపరచండి దేవా. అయ్యా, ఈనాడు రోగం వస్తే వైద్యం చేయించుకోలేని బేదరికంలో ఉంటున్న బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. బిడ్డలు మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రస్తుత రోజుల్లో చిన్న బిడ్డలు విపరీతంగా జ్వరాల బారిన పడుతున్నారు, బలహీన పడిపోతున్నారు, జలుబు దగ్గులతో నీరసించిపోతున్నారు తండ్రి. అయ్యా, ఆనాడు మీ వద్దకు విశ్వాసంతో వచ్చిన బిడ్డలందరినీ మీరు స్వస్థపరిచినారు దేవా. ఈ సమయాన కూడా ప్రతి బిడ్డ మీ యొద్దకు వచ్చి ప్రార్థిస్తుండగా వారి ఎడల మీరే స్వస్థత కార్యాన్ని అద్భుతంగా జరిగించండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. బిడ్డలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. అయ్యా, ముఖ్యంగా మమ్మల్ని అందరినీ మా పాపపు రోగం నుండి సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేము ఏ పరిస్థితిలోనైనా, ఏ విషయంలోనైనా విశ్వాసాన్ని కోల్పోకుండా, అపనమ్మకస్తులం అవ్వకుండా, అవిధేయులుగా ప్రవర్తించకుండా మా విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందించండి దేవా. మాలో మీపై నమ్మకాన్ని పుట్టించండి తండ్రి. మా దేవుడు మాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణను మాకు అనుగ్రహించండి. నిత్యము ప్రార్థనలో గడుపుతూ మీ యందు నిరీక్షణ కలిగి జీవించే గొప్ప ధన్యతను మాకు ఇవ్వండి తండ్రి. మా వ్యాధి బాధలలో, కష్ట నష్టాలలో, సుఖ దుఃఖాలలో మేము కృంగిపోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా, మనుషుల సహాయాన్ని ఆశించకుండా, పట్టుదల కలిగి విసుగక విడువక నిత్యము ప్రార్థిస్తూ విశ్వాసం చేత అపవాదిని జయించే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే మీకు ప్రార్థించకుండా, మీ యొద్దకు రాకుండా, లోకంలో పాపంలో జీవిస్తూ చెడు అలవాట్లకు బానిసలుగా ఉంటున్నారో, వ్యర్థమైన వాటిపై వారి మనసును నిలుపుతున్నారో, అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి దేవా. అయ్యా, బానిసత్వం నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గొప్ప సహాయం వారికి దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా మార్చండి దేవా. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు మా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి, మా పని మా ప్రయత్నం నెరవేరలేదు, మేము తలపెట్టిన కార్యం సక్సెస్ కాలేదు, ఫలానా వారు మోసం చేశారు, ఈరోజు నేను అందులో సెలెక్ట్ కాలేదు అని ఇలా రకరకాలుగా అపజయాలను ఎదుర్కొని వారి పడకల మీద దుఃఖిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు ఆదరించండి దేవా. వారికి మరొక అవకాశాన్ని ఇవ్వండి. వారి దుఃఖాన్నంతటిని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మీ నుండి మేము తొలగిపోకుండా, లోకంలో పాపంలో కలిసిపోకుండా ఎల్లప్పుడూ మీ యొద్ద ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ అపవాదిని ఎదిరించే వారిమిగా, పాపాన్ని అసహించుకునే వారిమిగా మీరే మాకు సహాయం చేయండి. మా హృదయంలో మీ వాక్యాన్ని ఉంచండి. ఆత్మీయంగా మమ్మను బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, కుటుంబ కలహాలతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతోషం, సమాధానం, నెమ్మది లేక, ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, ఐక్యత లేక బాధపడుచుండగా అలాంటి వారి మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, కృప చూపించండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య సఖ్యతను, సమాధానాన్ని దయచేయండి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన సమస్యలతోటి, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు బిడ్డలు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. రకరకాల అక్కరలు, కొరతల మధ్య జీవిస్తున్నారు దేవా. ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు వివాహం జరగడం లేదని, ఉద్యోగం రావడం లేదని, సంతానం కలగడం లేదని, సొంత గృహం లేదని, ఇలా రకరకాల అక్కరలు, కొరతలను బట్టి బాధపడుచుండగా అట్టి వారి బాధలను మీరు తీసివేయండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి. అయ్యా, ఈనాడు ప్రభా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎవరైతే శోధనల గుండా వెళ్తున్నారో ఆ శోధనను సహించే శక్తి, దానిని జయించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ రాత్రి పడకల మీద అనారోగ్యంతో, వ్యాధి రోగాలతో బాధపడుతూ నిద్రలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి వారిని మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, లోకస్తుల వలె సమస్యలకు భయపడక జీవం గల దేవుని బిడ్డలంగా ధైర్యం కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మమ్మును బాధించే మనుషులు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దయచేసి వారి నుండి మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను బాధించే ఆర్థికపరమైన సమస్యలు, మమ్మను బాధించే అప్పుల బాధలు మాకు సహాయం అందించండి దేవా. మీరే మమ్మను ఉన్నతమైన స్థితికి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి దినము ప్రార్థనలో, వాక్యాన్ని చదువుటలో మమ్మను మీరు బలపరచండి. ఆత్మీయంగా ఎదిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీకు మొరుపెడుతున్నాము దేవా. మా గృహాలలో ఉన్న చీకటిని తీసివేయండి దేవా. పాపంలో, బంధకాలలో చిక్కుకున్న బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. కోర్టు కేసులతోటి, భూ వివాదాలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల పక్షాన మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పిల్లల చదువుల్లో తోడయ్యుండండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి నాయన. యవ్వన సహోదరి సహోదరులు ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా, చదువుకుంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా. వారి కష్టాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధి కలుగజేసే దేవుడు మీరు తండ్రి. ఐశ్వర్యమును కలిగించే దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. ప్రతి అక్కరను, అవసరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డల కుటుంబాలలో అద్భుతములు చేయండి దేవా. వారి జీవితాలలో ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయాళుడైన దేవా, మీకే
స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు దేవా, భర్త చనిపోయి ఒంటరిగా పిల్లలతో ఉంటున్న భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పిల్లల్ని పోషించలేక, ఏ పని చెయ్యలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న సహోదరులందరినీ కూడా మీరు కనికరించండి దేవా. అట్టి సహోదరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. మీరే వారిని పోషించండి, భద్రపరచండి, శత్రువుల నుండి కాపాడండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని, మీరెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. తల్లిని తండ్రిని కోల్పోయి బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ప్రవ్వా, బిడ్డలు ఎలాంటి సమస్యలలో ఉంటున్నారో, ఏ అక్కరలు కొరతల మధ్య జీవిస్తున్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. దయచేసి మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రనివ్వండి దేవా. బిడ్డలందరి చుట్టూ, వారి గృహాల చుట్టూ, వారి పడకల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లేపరచమని ప్రార్థిస్తూ, నాయన ఉదయకాల సమయంలో రకరకాల పనుల నిమిత్తం, ప్రయత్నాల నిమిత్తం వెళ్ళిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో వాటన్నిటిని ముగించుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తూ, బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.